అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో వరద బాధితులు. చంద్రపురాన్నేలే ప్రతాప మహారాజు ఒక పర్యాయం చెప్పుడు మాటలు విని ఒక అమాయకుడికి అన్యాయంగా ఉరిశిక్ష విధించాడు. తరువాత అసలు విషయం బయటపడింది. కానీ అప్పటికే ఆ అమాయకుడు ఉరితీయబడ్డాడు. ఈ సంఘటన మహారాజు హృదయాన్ని కలిచివేసింది. అప్పటి నుంచి ఆయన చెప్పుడు మాటలు వినడం పూర్తిగా మానివేయడమే కాక ఎవరైనా ఫిర్యాదులు తన దాకా తీసుకువస్తే కఠినంగా శిక్షించేవాడు. ఎవరు ఎవరిని గురించి చెడ్డగా మాట్లాడకూడదని ఆయన శాసనం. ప్రతాపుడిని మంత్రి ఒకసారి ఇలా హెచ్చరించాడు. మహాప్రభు, చెప్పుడు మాటలు వినడం తప్పు కాదు, విని నమ్మడమే తప్పు. తమరు ఫిర్యాదులు వినని పక్షంలో దేశంలో అవినీతి ప్రబలిపోతుంది. అవినీతికి పాల్పడినవాడు రాజు శాసనాన్ని ధిక్కరించిన వాడి కిందే లెక్క. నా కొలువులోని అధికారులందరూ విశ్వాసపాత్రులు, వారిపై నాకెంతో నమ్మకం ఉంది అన్నాడు ప్రతాపుడు. ఇలా ఉండగా దేశంలో ఒక ప్రాంతాన విపరీతంగా వర్షాలు కురిసి నదులు పొంగి వరదలు వచ్చాయి. నదీ తీరంలో ఉన్న వీరవరం, ధీరవరం, సూరవరం బాగా దెబ్బతిన్నాయి. ఎందరివో ఇళ్లు కూలిపోయాయి. ఆస్తి బాగా నష్టమైపోయింది. ప్రతాపుడు స్వయంగా వెళ్ళి ఆ 3 గ్రామాలు చూసి వచ్చాడు. అక్కడ జరిగిన అపార నష్టం ఆయన మనసును కలవరపెట్టింది. 3 గ్రామాలకు 3 ప్రత్యేకాధికారులను నియమించి ఒక్కొక్కరికి 1,00,000 వరహాల చొప్పున ఇచ్చి ప్రజలకు సహాయపడమని చెప్పాడు. ఆ విధంగా వీరవరానికి వీరసేనుడు, ధీరవరానికి ధీరసేనుడు, సూరవరానికి సూరసేనుడు వెళ్లారు. వీరవరం ప్రజలు బొత్తిగా అమాయకులు. వీరసేనుడు అక్కడ తనకై ఒక పెద్ద భవంతి నిర్మించుకొని స్వల్ప ధరలకు అక్కడ వ్యవసాయ యోగ్యమైన భూములని కొనేసి తన వాళ్ళందరినీ అక్కడ చేర్చాడు. ఈ విధంగా ఊరి వాళ్ళందరూ కూలిజనం అయిపోయారు. రాజు చేసిన సహాయం గురించి మాట మాత్రమైనా ప్రజలకు చెప్పలేదు. ధీరవరంలో అప్పటి వరకు ప్రజలను పీడించి బతుకుతున్న ఒక దుష్టబుద్ధితో చేతులు కలిపాడు ధీరసేనుడు. ఇద్దరూ కలిసి ఆ ఊరుని చెరిసగం పంచుకొని రాజు ఇచ్చిన ధనంతో విలాసభోగాలు అనుభవించసాగారు. ఇక్కడి ప్రజలకు కూడా రాజుగారి సహాయం గురించి తెలియదు. సూరవరాన్ని కుబుద్ధి, దుర్బుద్ధి అనే 2 దుర్మార్గులు పీడిస్తుండేవాళ్లు. సూరసేనుడు వాళ్లతో కలిసి ఊరును 3 భాగాలుగా చేసి పంచుకుని హాయిగా కాలం గడపసాగాడు. పాపం, అక్కడి ప్రజలకు కూడా రాజుగారు చేసిన సహాయం గురించి ఏమీ తెలియదు. ఈ 3 గ్రామాల గురించి మంత్రి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూనే ఉన్నాడు. ఆయనకు వచ్చే వార్తలు ఎంతో కలవరపరిచేవిగా ఉన్నవి. కొన్ని నెలలు గడిచిపోయాక మంత్రి ప్రతాపుడితో, ప్రభు, తమరు 3 గ్రామాలకు 3 లక్షల వరహాలు సహాయం చేశారు. ఆ సొమ్ము ఎలా వినియోగపడిందో తెలుసుకోవడం మంచిది కదా అన్నాడు. మంచిదే, ఎవరినైనా పంపి తెలుసుకురమ్మనండి. అయితే అధికారులపై నేరారోపణ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం శిక్ష కఠినంగా ఉంటుంది అన్నాడు ప్రతాపుడు. మంత్రి పంపిన చమత్కారుడనే వాడు వెళ్ళి అక్కడి పరిస్థితులు చూసి వచ్చి మంత్రికి చెప్పాడు. మంత్రి ఆ వివరాలన్నీ విని పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉన్నదనుకోలేదు. ఫిర్యాదులు లేవని అధికారులు మరీ విర్రవీగిపోతున్నారు. ఇలా అయితే దేశంలో సంక్షోభం పుట్టడానికి మరెంతో కాలం పట్టదు. ఈ వివరాలన్నీ రాజుకి ఎలా చెప్పాలో తెలియడం లేదు అన్నాడు. చమత్కారుడు తాను రాజుతో అసలు విషయం తెలివిగా చెబుతానన్నాడు. నీ ఇష్టం, రాజుకు కోపం వస్తే నీకు కఠిన శిక్ష తప్పదు, జాగ్రత్త అన్నాడు మంత్రి హెచ్చరికగా. దేశక్షేమం కోసం ఆ మాత్రం ప్రమాదంలో తలదూర్చక తప్పదు అని చమత్కారుడు రాజును కలుసుకున్నాడు. ఆ 3 గ్రామాలు ఎలా ఉన్నాయి అని రాజు అడిగాడు. తమ దయవల్ల అంతా బాగానే జరిగింది ప్రభు. కానీ ప్రభువులు కోపగించుకోనంటే ఒక చిన్న విషయం మనవి చేసుకోవాలి అన్నాడు చమత్కారుడు. ఎవరి మీదైనా నేరారోపణ చేశావో శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అన్నాడు ప్రతాపుడు. నేరం కాదు గాని నాకొక చిన్న లోపం కనబడింది ప్రభు, అది మీ వల్లనే జరిగిందనిపిస్తుంది అన్నాడు చమత్కారుడు ధైర్యంగా. నాలోని లోపాలు సరిదిద్దుకోవడానికి నేనెప్పుడూ సిద్ధమే, ఏమిటో చెప్పు అన్నాడు ప్రతాపుడు గర్వంగా. వీరవరంతో పోలిస్తే ధీరవరానికి
ఈ రెండింటితో పోలిస్తే సూరవరానికి చాలా అన్యాయం జరిగినట్టు నా మందబుద్ధికి తోస్తుంది అన్నాడు చమత్కారుడు. చెప్పేదేదో సూటిగా చెప్పు అన్నాడు ప్రతాపుడు చిరాగ్గా. వీరవరంలో ఒక్కడే వరద బాధితుడున్నాడు. ఆ గ్రామానికి 1,00,000 వరహాలు అందించారు. మీ ఔదార్యాన్ని ప్రజలెంతగానో శ్లాఘిస్తున్నారు. ధీరవరంలో 2 వరద బాధితులున్నారు. ఆ గ్రామానికి 2,00,000 వరహాలు ఇవ్వవలసింది. కానీ 1,00,000 మాత్రమే ఇచ్చారు. సూరవరంలో 3 వరద బాధితులున్నారు. అయినా ఆ గ్రామానికి 1,00,000 వరహాలే ఇచ్చారు. ఒక్కొక్క వరద బాధితుడికి 100 వరహాలిచ్చినా అదే ఎంతో గొప్ప విశేషం. అలాంటిది మీరు ఒక్కో వరద బాధితుడికి 30,000 పైన ఇవ్వడం తక్కువ విశేషం కాదు. కానీ అందరికీ సమానంగా ఇచ్చి ఉంటే ఇంకా బావుండేదని నా అభిప్రాయం అన్నాడు చమత్కారుడు. మూర్ఖుడా, ఆ గ్రామాల్లో 100ల కొద్ది వరద బాధితులుండడం నేను స్వయంగా చూశాను. నువ్వు 3 గ్రామాలకు కలిపి 6గురిని లెక్క తేల్చావు. నీకు మతి స్థిరంగానే ఉన్నదా అని అడిగాడు ప్రతాపుడు. ప్రభు, తమరు ఒక మహాత్ముడిని సన్మానించడం కోసం ఒక మాల తయారు చేయించారు. ఆ మాల తమ చేత్తో ఎవరినలంకరిస్తే వారే కదా ఆ మహాత్ముడని మేము గ్రహిస్తాము అన్నాడు చమత్కారుడు. అవును అన్నాడు ప్రతాపుడు. తమరు వరద బాధితులకి కొంత ఇచ్చారు. ఆ డబ్బు ఎవరికి చేరితే వారినే కదా వరద బాధితులుగా నేను గుర్తించగలను అన్నాడు చమత్కారుడు. అంటే అన్నాడు ప్రతాపుడు. ప్రభు, తమరు ఫిర్యాదులు వినరు. తమ అధికారులు విశ్వాసపాత్రులు. నేను 3 గ్రామాలకు వెళ్ళాను. తమరు వరద బాధితులకని ఇచ్చిన సొమ్ము వీరవరంలో 1కి, ధీరవరంలో 2కి, సూరవరంలో 3కి చేరింది. దీన్ని బట్టి వాళ్ళు మాత్రమే వరద బాధితులని నేను భావించాను అన్నాడు చమత్కారుడు వినయంగా. దీని వెనక ఏదో రహస్యం ఉందని ప్రతాపుడికి అనుమానం కలిగింది. ఆయన ఎవరికీ తెలియకుండా ఆ 3 గ్రామాలకు వెళ్ళి అధికారులు చేసిన అన్యాయాలు తెలుసుకొని ఎంతో నొచ్చుకున్నాడు. ఆ 3 గ్రామాలకు సహాయం కోసం భారీ ఎత్తున కొత్త ఏర్పాట్లు చేసి దుర్మార్గులను కఠినంగా శిక్షించాడు. ఆ తరువాత ఆయన తిరిగి ఫిర్యాదులు వినడం ప్రారంభించాడు. మంత్రి చమత్కారుణ్ణి ప్రత్యేకంగా సన్మానించాడు. అప్పటి నుంచి ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా కాజేసేవారిని వరద బాధితులనడం పరిపాటి అయింది. ఇది కథ. ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.